పేరేంటి నాన్న? నా పేరు ఆకిబ్. ఆకిబ్. ఏ ఊరు నీది? నాది కడప. కడప. ఇక్కడేం చేస్తున్నావు? హైదరాబాద్లో హైదరాబాద్లో డాడీ వాళ్ళు ఈడ వచ్చిరని నేను ఈడ క్లాస్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఇప్పుడు 7th వచ్చావు. సో నీకు మొక్కలంటే కూరగాయలు పెంచుకుంటే చాలా ఇష్టం అంటగా? ఏమేమి పెంచుతున్నావు? నేను పుదీనా, కొత్తిమీర, టమాటా, ఇంకా అది ఆలు ఎక్కడ పెడతారా? ఎలా పెడతావు ఆలుని కొంచెం మొలకెత్తిన ఆలుని మట్టిలో పెట్టా. సూపర్ రా. అవి ఎప్పుడు మొలకెత్తితే చెప్పు? ఏ టైంలో? అవి వర్షాకాలంలో మొలకెత్తుతాయి. అది కొన్ని రోజులు అలా నెల రోజుల పాటు అలా ఉంచేస్తే మొలకెత్తుతాయి. ఇలా ఇది ఇంకేం పెడతావు? దుంపలు? ఇంకేం దుంపలు? ఇంకోటి వచ్చేసి అల్లం కూడా. ఇంకా మా ఊర్లో అయితే నేను ఏమేమి చెట్టు పెట్టినా అంటే కొబ్బరి చెట్టు. అవి ఎప్పుడో పుట్టిన మా పెద్దన్న పెట్టిందంట. సెకండ్ ఏమో అది మల్లెపూల చెట్టు. ఇంకా వచ్చేసి అది మునక్కాయ చెట్టు. 2 మునక్కాయల చెట్లు. ఇంకా అది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇంకా వచ్చేసి కొత్తిమీర చెట్టు కాదు, అది మొక్క. ఇంకా కరివేపాకు చెట్టు కూడా గుడ్. ఇక్కడ మిద్దెపేట ఇంకా ఉంది. ఆ స్థలం బాగుంది. సొంత ఇల్లా అద్దె ఇల్లా? అద్దెల్లు. మరి ఓనర్స్ ఒప్పుకుంటారా పైన పెట్టడానికి? వాళ్ళు అటు ట్యాంకీ కట్ చేసి అటు మట్టి వేసి వాళ్ళే ఉంచారు. గ్రేట్. అదృష్టవంతుడు నిజంగా. అద్దె ఇంట్లో మేడ మీద వేయాలంటే నేను ఎన్ని బాధలు పడ్డానో భగవంతుడికే తెలుసు. ప్రతి చోట గొడవే. అపార్ట్మెంట్ మీద పెడితే మరీ గొడవ. అసోసియేషన్ వాళ్ళు అభ్యంతరాలు పెడతారు. నువ్వు నిజంగా గాడ్ గిఫ్ట్ రా. నీకు గాడ్ గిఫ్ట్ ఉంది కాబట్టి ఓనర్స్తో నీకు ప్రాబ్లం లేదు. నువ్వు 10 మొక్కలు కాదు, 10 రకాలు కాదు, నువ్వు 30-40 రకాలు పెంచాలి. నీకు నేను ఫ్రీగా ఇస్తా విత్తనాలు. నువ్వు మట్టి సంపాదించుకో. ఎరువు కలిపిన మట్టి నర్సరీలో దొరుకుతుంది. సరేనా? నేను విత్తనాలు నీకు ఇస్తా. నీకు ఎలా పెంచాలి నీ ఇంటికి వస్తా, చూస్తా. నా పేరేంటి ఇంతకీ? సాంబశివ. ఎస్ఎస్ న్యాచురల్స్ అగ్రో సర్వీసెస్. చాలా సంతోషం రా బిడ్డ. ఇటువంటి నేను నీ వయసులోనే నేను కూడా 9వ ఏట ఉన్నప్పుడే మా అమ్మమ్మ దగ్గర ఈ కూరగాయల పెంపకం నేర్చుకున్నా. సో ఆ విధంగా నేను ఇప్పటికీ ఎంతోమందికి నేను మార్గదర్శకంగా ఉన్నాను. చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చాను. చాలామందికి ఏమంటారు దాన్ని కౌన్సిలింగ్ చేశాను, ట్రైనింగ్ ఇచ్చాను, విత్తనాలు అందరికీ సప్లై చేస్తుంటాను. సో నువ్వు కూడా ఈ విషయంలో ముందుకెళ్ళి నాలాగే సక్సెస్ అవ్వాలి. సరేనా? 10 మందికి నేర్పు. మేడ మీద కూరగాయలు పెంపకం. మీ కూరగాయలు మీరే పెంచుకోవాలి. మీ ఆరోగ్యం మీరే. బయట కొనకండి. హైబ్రిడ్ విత్తనాలతో పెంచిన కూరగాయలు కొనకండి అని చెప్పు. మళ్ళీ చెప్పు. హైబ్రిడ్ విత్తనాలతో ఏంటి ప్రాబ్లం? హైబ్రిడ్ విత్తనాలతో వాళ్ళు చాలా ఇంజెక్షన్ చేసి పెంచుతారు. పురుగులు రాకుండా కెమికల్స్ వేస్తారు. అదే మన సొంతంగా పెంచుకుంటే మనం కోసి కూర వండుకొని తింటే మనకి ఏం కాదు. అది కూడా నాటు విత్తనాలతో చేసుకుంటే యాక్చువల్లీ దానికి చీడపీడలు చాలా తక్కువ పడతాయి నాటు విత్తనాలతో. అదే హైబ్రిడ్ విత్తనాలు ఏంటంటే దానికి చీడలు పట్టేటట్టు వాళ్ళు తయారు చేస్తారు. పట్టంగానే పక్కనే పెస్టిసైడ్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కొనేటట్టుగా చేస్తారు. అంటే పెస్టిసైడ్ అంటే పురుగు మందుల కంపెనీ. సో వీళ్ళందరూ ఏంటంటే మాఫియా. అది సార్ ఒక్క నిమిషం. సో చాలా సంతోషం. ఇంకా ఆకిబ్ చాలా సంతోషం రా అబ్బాయి. నీకు 100 ఏళ్ళు దేవుడు 100 ఏళ్ళు ఇవ్వాలి. సో నువ్వు ఈ రంగంలో, ఈ మిద్దె తోట పెంపకంలో రాణించాలి. సరేనా? నువ్వు కూడా నాలాగే ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఒక గ్రూప్ ఉంది. వావ్. ఏ గ్రూప్ రా? మా ఫ్రెండ్స్ మేము ఉంటాం. కానీ మా ఫ్రెండ్కి నేను ఏమంటారు ఇంకా చెప్పలేదు. ఏం గ్రూప్ అది? మొక్కల గ్రూపా లేకపోతే ఫ్రెండ్స్? ఓకే. మీరు వాళ్ళందరికీ నేర్పు మొక్కల పెంపకం ఎట్టాగా అనేది. సరేనా? థ్యాంక్ యూ బేటా. లవ్ యూ. జీతే రహో. మీ ఫాదర్ని మదర్ని కలుస్తా, నీ ఇంటికి వస్తా. నీకు నేను మొక్కల పెంపకం, నీకు విత్తనాలు ఫ్రీగా ఇస్తా. ఓకే? ఇట్స్ మై గిఫ్ట్ టు యూ. లవ్ యూ.